అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి. నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం. ఆ రకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అది ఒక కంప్లైంట్. రెండవ కంప్లైంటు కిరాక్ ఆర్పి అట. అతను కూడా నా మీద చేస్తున్నాడు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు, రోజా గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి 4 కేసులు రిజిస్టర్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలో చేసి పెట్టారు. ఇది నిజానికి చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించపరిచే విధంగా ఆ కిరాక్ ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో, చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు. అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాను. ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజు గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పి గారు కానివ్వండి, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో. సీమరాజైనా సింహరాజైనా
కిరాక్ ఆర్పి అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనవి చేస్తున్నాం. దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి మళ్ళా సంప్రదిస్తాం. అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంత వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను, దీనిలో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో. చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు. దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపల వేసి చట్ట ప్రకారం శిక్షిస్తే కొంతమేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా వీళ్ళిద్దరే కాదు, చాలామంది సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రోత్సహిస్తే వారి దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. వారందరి మీద ఈ పోరాటం సాగుతుందని, ఇది లాజికల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఎక్కడా కూడా సందేహించే ప్రశ్న లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఈ సోషల్ మీడియా కేసుల్లో నేనేదైతే కంప్లైంట్ చేస్తున్నానో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వెళ్ళి న్యాయస్థానం ముందు హాజరయ్యి నా ఆవేదనను వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను చట్ట ప్రకారంగా. ఇది కూడా అంతే. వేయకపోతే మళ్ళా హైకోర్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇఫ్ నెసరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడతారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఇప్పించాలనేటువంటి ఒక ఆతృతతో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో 5 ఇచ్చాను, 4 రిజిస్టర్ చేశారు. అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత, న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు. 1 రిజిస్టర్ చేయలేదు. దాని మీద వారు కౌంటర్ వేశారు. దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి. మళ్ళా ఈ రోజున మళ్ళా 2 కంప్లైంట్స్ ఇచ్చాను వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వారిని చట్టబద్ధంగా శిక్షించేంత వరకు ఈ పోరాటం సాగుతుందని, గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది మా సుదీర్ఘమైన పోరాటం. ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోను. అతను ఆ కిరాక్ ఆర్పి అని ఆయన పేరు వరప్రసాద్ ఏదో అన్నారు. ఆర్పి అంటే రాంప్రసాద్ అంట. ఆయన జబర్దస్త్లో ఇంతకుముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు. ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం. ఆయన వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు. చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు. అది నేను చెప్పదలుచుకుంది. కిరాక్ ఆర్పి అయినా, ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా, ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే. చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో, హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం. చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా, ఇంకోళ్ళైనా, నన్నైనా, నిన్నైనా, ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే. దాన్ని ఏదో రుజు చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం. కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు, 2 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ
చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను. ఇటీవల గుంటూరు ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్కి ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తాం అన్నారు. తేలిపోతుగా. నేను 5 ఇచ్చా ఇందాక చెప్పాగా. 5 ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయలే. ఇప్పుడు 11వ నెలలో ఇచ్చా. జనవరిలో కోర్టుకు వెళ్ళా. జనవరి ఫస్ట్ తారీఖున వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత. అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమెకు తెలియదు పాపం. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. లోకేష్కి తెలుసు. ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు. హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైకు ముందు. ఆమెకి ఏమీ తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు. ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో, ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదో, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరిని అరెస్ట్ చేయట్లేదో, ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో, ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదు. ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. ఈ సమస్యల్ని పోలీసులు పరిష్కరించుకోవడం లేదు కాబట్టి మీరేమైనా ప్రైవేట్ కేసులు ఏమన్నా వారి మీద ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు. పోలీసుల చేతే కేసు రిజిస్టర్ చేయించుతాము. చట్టం ఆ విధంగా చెబుతుంది. ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు. చట్టం ఆ విధంగా చెబుతుంది. ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి. కాగ్నిజబుల్ అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి. మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీట్. దీని మీద ఎక్నాలజీ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి. రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం. ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్. క్రైమ్ నెంబర్ ఇవ్వాలి, డైరీలో నోట్ చేసుకోవాలి. ఇది చట్టం. చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడేటట్టు చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇవాళ ఇమీడియట్గా జరగకపోవచ్చు. కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం. ఆ విధంగా ఫైట్ చేస్తాం. ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది, ఆ ఫైట్ చేసే గుణం మాకుంది. చివరి కాక కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనం చెప్పాం. అడుగు మాట్లాడతారు. రండి. అది సరే. జిల్లా నుంచి ఉన్నారు. ఇప్పుడు నేనంటే ఏంటంటే